ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్, దాన్ని సరే పొలిటికల్ ఇంజనీరింగ్ అని కూడా మనం అనొచ్చు. ఎందుకంటే ఒక కొత్త రకమైన మార్పులు చేర్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, అంటే మొత్తంగా రాజకీయాల చరిత్రలోనే, అంటే సిట్టింగ్లను మార్చడం ఇన్ ద సెన్స్, అంటే సిట్టింగ్లను మొత్తంగా వాళ్ళకు టికెట్ నిరాకరించి కొంతమందిని కొత్తగా తీసుకోవడం అనేది ఒక సంప్రదాయంగా ఉంది. చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది అది. అది కొత్తగా ప్రవేశపెట్టింది కాదు, కొత్త ప్రయోగం కూడా కాదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో 2024లో జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కసరత్తు కానీ, ఆయన చేస్తున్న మార్పులు చేర్పులు కానీ, ఒక అభ్యర్థిని మరో చోటు నుంచి పోటీ చేయించే విధానం కానీ, ఇవన్నీ కూడా సాహసోపేతమైన నిర్ణయాలుగా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. అయితే దీని ప్రభావం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే జరుగుతోందో, అంటే క్యాండిడేట్స్ సెలక్షన్స్లో కానీ, క్యాండిడేట్స్ మార్పులు చేర్పుల్లో కానీ, క్యాండిడేట్స్ తిరస్కరణ కానీ, ఇతరత్ర ఏవైతే అంశాలు మనం మాట్లాడుకుంటున్నామో, వీటి ప్రభావం వైసీపీ కంటే కూడా తెలుగుదేశం పార్టీ పైన ఎక్కువ పడినట్టుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్రతి చోట కూడా, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా పలు సందర్భాల్లో దీన్నే ప్రస్తావిస్తున్నాడు. ఆయన ఇక్కడ చెల్లని కాసు ఫలానా చోట చెల్లుతుందా, ఏదో సంథింగ్, అంటే ఈ నియోజకవర్గంలో చెల్లని కాసు ఫలానా నియోజకవర్గంలో చెల్లుతుందా అని ఆయన చెప్పబోతున్నాడు. అంటే ఈ వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పుల గురించి ప్రత్యేకంగా చంద్రబాబు గారు కూడా ప్రస్తావిస్తున్నారంటే దాని ప్రభావం ఎంతో కొంత ఉన్నట్టేననేది అంచనాకు అందరూ వస్తున్నారు. ఇది కాకుండా ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల, లైక్ ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో హోంమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నిమ్మకాయల చినరాజప్పకు సీటు ఇస్తారా ఇవ్వరా అనే ఒక అనుమానం కొనసాగుతోంది, అంటే ఆ పార్టీలో కొనసాగుతోంది. అందువల్ల ఒకవేళ ఇవ్వకపోతే అక్కడ ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిని అభ్యర్థిగా దింపడానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించిన క్లారిటీ కూడా మరికొద్ది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. అంటే ఏమిటి ఇక్కడ నేను చెప్పబోతుంది, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన చినరాజప్పకు టికెట్ తిరస్కరించి అక్కడ ఒక కమ్మ సామాజిక వర్గం అభ్యర్థిని నిలబెట్టడానికి కూడా ఆయన వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అట్లాగే 2019లో పోటీ చేసిన వాళ్లలో దాదాపు 50 నుంచి 60 మంది వరకు 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్లలో, అభ్యర్థుల్లో కనీసం 50 నుంచి 60 మందిని మార్చే అవకాశం ఉన్నట్టు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సరే, వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు గనక గెలిచే అభ్యర్థుల ఎంపికను, అంటే గెలిపే ప్రామాణికంగా తీసుకుంటారు కనుక చంద్రబాబు నాయుడు అటువంటి మార్పులు చేర్పులు చేస్తే అది పెద్దగా ఇష్యూ కాదు, అంటే బయట పెద్దగా ప్రచారం జరగదు. ఇక్కడ వైసీపీకి వచ్చేవరకు ఏంటంటే వీళ్ళు సిట్టింగ్లు ఎమ్మెల్యేలు కనుక, ఎమ్మెల్యేల మార్పు జరుగుతోంది కనుక సహజంగానే చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మనకిప్పుడు ఇటువైపు ఉమ్మడి కృష్ణా డిస్ట్రిక్ట్కి వచ్చే వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు టికెట్ కూడా కత్తిరించే అవకాశం ఉంది, లేదా ఆయనను మరో చోట నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్టుగా ఒక కథనం ప్రచారంలోకి వస్తుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒకటి, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు చినరాజప్ప ప్లేస్లో కమ్మ సామాజిక వర్గం నాయకుడిని దింపి ఇక్కడ దేవినేని ఉమామహేశ్వరరావు గత ఎన్నికల్లో పోటీ చేసిన కాన్స్టిట్యున్సీలో మార్పు చేసి ఆయనను మరో చోటి నుంచి పోటీ చేయించే దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్టు, అటువంటి సన్నాహాలలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ గురించి ఇంతమంది చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, ఉమ్మడి అనంతపూర్ డిస్టిక్లో హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాలకృష్ణ పైన, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ పైన ఒక బీసీ మహిళా అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని వైసీపీ సూత్రప్రాయంగా డిసైడ్ చేసింది. అందువల్ల ఏమిటి అంటే, అది సంచలనమే కావచ్చు. అది ఒకవేళ సక్సెస్ అయింది అనుకుందాం, అంటే వైసీపీ చేస్తున్న సాహసోపేతమైన ఈ విధానాలు, నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి సక్సెస్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఆయనకు 20-30 ఏళ్ల వరకు ధోకా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన చాలా పర్టికులర్గా ఏ కులాలు, ఏ జాతులు, ఏ తెగలు ఏవైతే ఇంతవరకు రాజకీయంగా ప్రాధాన్యం లభించలేదో
రాజకీయంగా ఎక్కడ వాళ్లకు సరైన ప్రాతినిధ్యం లభించలేదు. వాళ్ళందరికీ ప్రాతినిధ్యం కల్పించే ఒక ఇంజనీరింగ్ని ఆయన కొనసాగిస్తుండడం వల్ల ఈ పరిస్థితి కనిపిస్తుంది. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను, వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న మార్పులు చేర్పులు ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారం అది. తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, మరొక పార్టీకి సంబంధం లేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే వైసీపీ ఏవైతే ఈ చేంజెస్ ఏవైతే చేస్తోందో ఆ చేంజెస్కు సంబంధించిన ప్రభావం ఆ పార్టీలో పడుతోంది. వాళ్ళు తమ అభ్యర్థుల్ని మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో చూడాలి మరి, అంటే ఎవరెవరు ఎటువంటి అభ్యర్థిని మారుస్తున్నారు, ఎవరు ఎక్కడి నుంచి ఫైనల్గా నిలబడే అవకాశం ఉంది ఏమిటనేది మనకి ఇంకా క్లారిటీ రావడానికి ఇంకొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.